నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలీబాబా 40 దొంగలు 3వ భాగానికి స్వాగతం. గత భాగంలో మర్జీనా చెప్పులు కుట్టే షేక్ ముస్తఫా చేత కాసిం శరీర భాగాల్ని తిరిగి కలిపి కుట్టించి అతన్ని దారి తెలియకుండా అతని ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చింది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు విందాం. మర్జీనా నేలమాళిగకు తిరిగి వచ్చి శవానికి స్నానం చేయించి ధూపం వేసి వాసన వచ్చే నూనె ఒళ్ళంతా పట్టించి అలీబాబా సహాయంతో శవానికి పాడెగుడ్డ చుట్టి డోలీ కొనుక్కురావడానికని వెళ్ళింది. శవాన్ని డోలీలో పెట్టి దానిపైన మందపాటి దుప్పట్లు కప్పారు. మసీదు నుంచి ఇమాంను ఇతర పెద్దలను పిలిచారు. ఇరుగు పొరుగు వాళ్ళు 4 శవాన్ని మోస్తుంటే ముందుగా ఇమాము, ఆయన వెనకగా ఖురాన్ చదివేవాళ్ళు, వాళ్ల వెనక గుండెలు బాదుకుని ఏడుస్తూ మర్జీనా తదితరులు నడిచారు. శవం వెనుక అలీబాబా, అతని మిత్రులు నడిచారు. అలీబాబా భార్య, వదినగారు, చూడవచ్చిన ఆడవాళ్ళు ఏడుస్తూ ఇంట్లోనే ఉండిపోయారు. ఈ విధంగా ఎవ్వరికీ ఎలాంటి అనుమానము కలగకుండా కాసిం ఉత్తరక్రియలు జరిగిపోయాయి. 1 నెల గడిచిన తరువాత 40 మంది దొంగలు తమ గుహకు తిరిగి వచ్చారు. లోపల కాసిం శవఖండాలు లేవు. దొంగల నాయకుడు దీర్ఘంగా ఆలోచించి, అబ్బాయిలు, మన రహస్యం బయటపడింది. మనం చంపినవాడికి ఎవరో అనుచరుడున్నాడు. వాణ్ణి కూడా పట్టి చంపకపోతే ఎన్నో తరాలుగా మనవాళ్లు సంపాదించి మనం స్వయంగా పెంపొందించిన ఈ నిధి నిక్షేపం మనకు దక్కదు. అందుచేత ఇప్పుడు చేయవలసిందేమంటే, మనలో సాహసి, బుద్ధిశాలి అయినవాడు ఒకడు సాధువు వేషం వేసుకుని 6 ముక్కలైన శవం గురించి ఆరా తీయాలి. మన రహస్యం బయట పడకూడదు గనుక ఇలా ఆరా తీయబోయిన వాడు విఫలమైతే వాడికి మరణదండన విధిస్తాం అన్నాడు. తమ నాయకుడు ఇలా బెదిరించినప్పటికీ ఒక దొంగ ఆరా తీయటానికి వెళ్తానని ముందుకు వచ్చాడు. వాణ్ణి మిగిలిన వాళ్ళందరూ అభినందించి అప్పుడు పంపారు. వాడు ఒక ఉదయం పూట పెందలాడే నగరంలోకి వచ్చాడు. ఇంకా దుకాణాలేవీ తెరవలేదు గాని ముస్తఫా మాత్రం తన ఇంటి ముందు భాగంలో కూర్చుని ఆరెతో పాదరక్షలు తయారు చేస్తున్నాడు. అతను తల ఎత్తేసరికి తనకేసే చూస్తూ ఎవరో సాధువు కనిపించాడు. ముస్తఫా సాధువును పలకరించాడు. ఇంత వయసులో కూడా నీ కంటి చూపు చెదరకపోవడము, చెయ్యి వణకకపోవడము ఎంతో ఆశ్చర్యంగా ఉంది అన్నాడు దొంగ సాధువు. అంతా అల్లా కటాక్షం సాధువు గారు. ఇప్పటికీ తడుంకోకుండా సూదిలో దారం ఎక్కించగలను. కటిక చీకటిలో 6 ముక్కల శవాన్ని కలిపి కుట్టగలను అన్నాడు చెప్పులు కుట్టేవాడు. దొంగవాడు ఆనందంతో మూర్ఛపోయినంత పనిచేసి తనకు కావలసిన పని ఇంత తేలిగ్గా అవుతోన్నందుకు ధన్యవాదాలు చెప్పుకున్నాడు. అతను పైకి ఆశ్చర్యం నటిస్తూ, శవం 6 ఖండాలేమిటి? శవాన్ని 6 ముక్కలుగా నరికి మళ్ళీ కుట్టడం ఈ దేశపు ఆచారమా? ఎందుకు చేస్తారలాగా? లోపల ఏమున్నదో చూడటానికా అని అడిగాడు. ముస్తఫా నవ్వి, అలాంటి ఆచారమేమీ లేదు. నాకు తెలిసిందేదో తెలుసు. దాన్ని ఇతరులెవ్వరూ తెలుసుకోకూడదు. అది నేను చెప్పకూడని విషయం. అదీగాక ఉదయం పూట నాకు జ్ఞాపకశక్తి అంతగా ఉండదు అన్నాడు. దొంగ సాధువు విరగబడి నవ్వుతూ, భలేవాడివే, నాకు ఒకరి రహస్యాలు కావాలనుకున్నావా ఏమిటి? కానీ ఎవడో కొత్తవాడి ఇలా అడుగుతాడేమని అనుకోకపోతే నువ్వు శవాన్ని కుట్టిన ఇల్లు చూపించగలవా అంటూ చెప్పులు కుట్టేవాడి చేతిలో ఒక బంగారు దీనారాన్ని రహస్యంగా పెట్టాడు. నాకెలా తెలుస్తుంది సాధువుగారు? ఎవరో ఒక పిల్ల నా కళ్ళకు గంతలు గట్టి తీసుకుపోయింది. కానీ
ఒకటి చేస్తే నాకు ఆ ఇల్లు తెలుస్తుందేమో. నా కళ్ళకు తిరిగి గంతలు కట్టి తీసుకువెళ్తే స్పర్శను బట్టి నాకు కొన్ని కొండ గుర్తులు తెలియవచ్చు అన్నాడు ముస్తఫా. అలా చెప్పవే మరీ, ఇంక కావలసిందేమిటి అన్నాడు దొంగ సాధువు. ఆ మెప్పుతో ముసలివాడు కరిగిపోయి తన కళ్ళకు గంతలు కట్టించుకుని దారి తడుముకుంటూ దొంగను అలీబాబా ఇంటిదాకా తీసుకుపోయి, సందేహం లేదు, ఇదే ఇల్లు. ఈ గాడిదల వాసన నాకు గుర్తే. ఈ గుంజకు నాకు ఎదురుదెబ్బ తగిలింది కూడాను అన్నాడు. దొంగ పరమానందభరితుడై చెప్పులు కుట్టేవాడి కళ్ళగంతలు విప్పి అతని చేతిలో మరో బంగారు దీనారం పెట్టి అలీబాబా తలవాకిలి తలుపు మీద శుద్ధముక్కతో గుర్తుపెట్టాడు. తరువాత చెప్పులు కుట్టేవాడు తన దుకాణానికి, దొంగ అరణ్యంలో ఉన్న తన అనుచరుల దగ్గరకు తిరిగి వెళ్ళిపోయారు. ఇది జరిగిన కొద్దిసేపటికే మర్జీనా కిరాణా దుకాణానికి బయలుదేరుతూ తలుపు మీద పెట్టి ఉన్న గుర్తు చూసి, ఇది తనంతట తానుగా గీసుకున్న గుర్తు కాదు, ఎవడో శత్రువు గీసినది, దీనికేదైనా విరుగుడు చూడాలి అనుకున్నది. ఆమె ఒక శుద్ధముక్క తెచ్చి వీధిలో ఉన్న అన్ని తలుపుల మీద అదే రకమైన గుర్తును గీస్తూ, నీ కంట్లో నా వేలు, నీ కంట్లో నా వేలు అనుకున్నది. అలా అనుకుంటే తంత్రాలు పారవుట. మర్నాడు ఉదయం దొంగలు జంటలు జంటలుగా నగరంలోకి వచ్చి తమ గూఢచారి గుర్తుపెట్టిన ఇంటి కోసం వెతుకుతూ వీధి పొడుగున ప్రతి ఇంటికి అదే గుర్తు ఉండటం చూసి నిర్ఘాంతపోయారు. వీధిలో తచ్చాడుతుంటే 10 మంది అనుమానిస్తారని దొంగలందరినీ వాళ్ళ నాయకుడు అరణ్యానికి తిరిగి పంపేశాడు. అక్కడ దొంగల గూఢచారి విచారణ జరిగింది. అతనికి మరణదండన విధించి అప్పటికప్పుడే తల నరికేశారు. తమ రహస్యం తెలుసుకున్నవాడి మీద దొంగలకు 100 పగ పుట్టుకొచ్చింది. మళ్ళీ ఒక దొంగ తమ శత్రువును కనుక్కునేటందుకు బయలుదేరాడు. వాడు కూడా చెప్పులు కుట్టేవాడి సహాయంతో అలీబాబా ఇల్లు తెలుసుకుని ఎవ్వరూ గమనించని చోట ఒక ఎర్రటి గుర్తు పెట్టి గుహకు తిరిగి వచ్చాడు. అయితే మర్జీనా దాన్ని కూడా గమనించి ఆ పేటలో ఉన్న అన్ని ఇంటి తలుపుల మీద అలాంటి ఎర్ర గుర్తులే పెట్టింది. అందుచేత దొంగలు జంటలు జంటలుగా నగరంలోకి వచ్చి తమకు కావలసిన ఇంటిని మళ్ళీ గుర్తించలేక అరణ్యానికి తిరిగి వెళ్ళి తమ రెండో గూఢచారి తల కూడా నరికేశారు. నేను స్వయంగా వెళితే గాని పని జరగదు అనుకుని దొంగల నాయకుడు ముసలివాడి సహాయంతో అలీబాబా ఇల్లు తెలుసుకుని దానిమీద గుర్తులేవీ పెట్టకుండా ఇంటినే చాలాసేపు పరీక్షగా చూసి వెళ్ళిపోయాడు. అతను మిగిలిన తన 37 దొంగలను కలుసుకుని, నాకు ఆ ఇల్లు ఇప్పుడు బాగా గుర్తున్నది, ఆ ఇంటిని ఏం చేయాలో అది చేద్దాం. మీరు వెళ్ళి మూతులు వెడల్పుగా ఉండే 38 పెద్ద పెద్ద బాణలను తీసుకురండి. వాటిలో ఒకదానిలో మాత్రం నూనె నింపి మిగిలినవి ఖాళీగా ఉంచండి అన్నాడు. దొంగలు మారు మాట్లాడకుండా బాణలను అమ్మే బజారుకు వెళ్ళి బాణలను తెచ్చారు. వాళ్ళ నాయకుడు ఆజ్ఞాపించిన మీదట 37 దొంగలు 37 బాణలలో దూరి కూర్చున్నారు. నాయకుడు వారికి ఒక్కొక్క కత్తి, ఒక్కొక్క దుడ్డుకర్ర ఇచ్చాడు. అన్ని బాణల బయట నూనె మరకలు పెట్టాడు. అన్ని బాణల మూతులకు నారపీచు పెట్టి ఒక్కొక్క గుర్రం మీద 2 బాణలు అటు ఇటు కట్టి దొంగల నాయకుడు ఆ గుర్రాలను తోలుకుంటూ నగరానికి బయలుదేరాడు. అతను చీకటి పడే వేళకు అలీబాబా ఇల్లు చేరాడు. అలీబాబా చల్లగాలి కోసం తలవాకిటనే నిలబడి ఉన్నాడు. దొంగల నాయకుడు గుర్రాలను నిలిపి అమితమైన మర్యాదతో అలీబాబాను, యజమాని, తమ గులాము, నూనె వర్తకుడును, వాడికి ఊరు కొత్త, ఈ రాత్రికి ఎక్కడ నిలవాలో తెలీదు, తమ ఇంటి ముందున్న ఆవరణలో వాణ్ణి గుర్రాలను తలదాచుకొనివ్వగలరా అన్నాడు.
అలీబాబా ఎంత సంపాదించినా తన పేదరికాన్ని మరవలేదు. అతను దొంగల నాయకుడితో, అన్నా, నూనె వర్తకుడా, తప్పకుండా నా ఇంటికి దయచేసి విశ్రాంతి తీసుకో అని చెయ్యి పట్టుకుని తన ఆవరణలోకి తీసుకుపోయి మర్జీనాను మరో బానిసను పిలిచి, బాణలను దించటానికి వీరికి సహాయం చెయ్యండి, గుర్రాలకు దాణా వెయ్యండి అన్నాడు. బాణలన్నిటినీ ఆవరణ వెనక భాగంలో అమర్చి గుర్రాలను గోడవారగా కట్టేసి వాటికి బార్లీ మొదలైన దాణా వేశారు. అలీబాబా దొంగల నాయకుణ్ణి ఏమాత్రము గుర్తుపట్టక లోపలికి తీసుకుపోయి గౌరవమైన స్థానంలో కూర్చోపెట్టి తాను కూడా పక్కనే కూర్చుని భోజనం చేయించాడు. తరువాత తన అతిథితో, ఈ ఇల్లు మీ ఇల్లే అనుకోండి అని చెప్పి అలీబాబా వెళ్ళి నిద్రపోయాడు. దొంగల నాయకుడు శంక తీర్చుకునే మిష మీద దొడ్లోకి వెళ్ళి ఒక్కొక్క బాణ దగ్గరే ఆగి, నేను రాయి వేసినప్పుడు వెంటనే లేచి నా దగ్గరికి రా, ఈ రాత్రి తలలు తెగిపోవాలి అని రహస్యంగా చెప్పి మళ్ళీ లోపలికి వచ్చేశాడు. మర్జీనా దీపంతో వచ్చి అతన్ని పడుకునే చోటికి తీసుకుపోయి చూపించింది. దొంగల నాయకుడు వెంటనే పడుకుని గుర్రు పెడుతూ నిద్రపోయాడు. తర్వాత మర్జీనా కంచాలు గిన్నెలు కడుగుతూ ఉండగా దీపంలో చమురు అయిపోయింది. ఆ రోజు ఆమె నూనె కొనుక్కురావాల్సిన సంగతిని మరిచిపోయింది. ఆమె అబ్దుల్లా అనే బానిసను పిలిచి, ఒరేయ్, ఇంట్లో నూనె లేదు, ఎలాగా అన్నది. అబ్దుల్లా నవ్వి, దొడ్లో 38 బాణాల నూనె ఒకటో రకందుంటే ఇంట్లో నూనె లేదంటావే, మళ్ళీ మహా తెలివిగలదాన్నంటావే అని వేళాకోళం చేశాడు. మర్జీనా ఒక లోటా తీసుకుని దొడ్లోకి వెళ్ళి ఒక బాణ మీది నారపీచు చుట్ట ఎత్తి లోటాని అందులో ముంచింది. కానీ నూనె తగలడానికి బదులు గట్టిగా ఉన్న పదార్థం ఏదో తగిలింది. లోపల ఉన్నవాడు, వేళయింది గావాలు అంటూ పైకి లేచాడు. అతని తల భయంకరమైన గడ్డంతో సహా బాణలో నుంచి పైకి రావడం చూసి మరొకరైతే కెవ్వున అరిచి ఉండేవారే. ఎంతో నిగ్రహం గల మర్జీనా కూడా ఆ తల చూడగానే తనలో తానే చచ్చాను అనుకున్నది. కానీ మరుక్షణమే తెప్పరిల్లి, అప్పుడే కాదు, మీ యజమాని ఇంకా నిద్రపోతున్నాడు, కొంచెం ఆగు అన్నది. ఆమె అలాగే ప్రతి బాణ దగ్గరికి వెళ్ళి పైకి లేచిన ప్రతి తలతోనూ ఇంకా సమయం రాలేదని చెప్పి బాణంలో ఉన్న 37 మందిని ఎంచి మిగిలిన బాణలో నుంచి నూనె తీసుకుని ఇంట్లోకి తిరిగి వచ్చి దీపం వెలిగించి అపాయాన్ని తొలగించే ఉపాయం ఆలోచించింది. మర్జీనాకు తట్టిన ఆ ఉపాయం ఏంటో తర్వాయి భాగంలో విందాం. అంతవరకు సెలవు.